కొన్ని కండిషన్ల వల్ల కొత్తగా పెట్టిన ఆంక్షల వల్ల ఎస్సీ విద్యార్థులకైతే తల్లికి వందనం డబ్బులు పడలేదు, జమ కాలేదు అనేది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చూసుకుంటే ఎక్కువ మంది ఎస్సీ విద్యార్థులకి డబ్బులు జమ కాలేదట. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం పథకంలో డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్కి జమ కాలేదు అనేది జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి ప్రకటన చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2660 మంది, కాకినాడ జిల్లాలో 2367 మందికి సొమ్ములు జమ కాలేదట. తూర్పుగోదావరి జిల్లాలో 8, 9 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 557 మంది తల్లుల అకౌంట్కి ఇంకా డబ్బులు జమ కాలేదట. అదేవిధంగా కాకినాడ జిల్లాలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు 500 మందికి వారి తల్లుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. తల్లికి వందనం డబ్బులు జమ కాని తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నారు. వెంటనే దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించాలి అని, ముందుగా సమస్య ఏంటని తెలుసుకుంటే ఈజీగా పరిష్కరిస్తాము అన్నారు. కాకపోతే ఏంటంటే ఓకే, సమస్యనైతే పరిష్కరించాలి. అదే నేపథ్యంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కదా ఇప్పుడు కొత్తగా. 10,000, 12,000 సంపాదనకు సంబంధించి నెలకి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో. అలాగే ఇంతకుముందే ఉంది కారు ఉన్న వాళ్ళకి, అలాగే 2 టూ వీలర్స్ ఉన్నాయి, ఇలా కొన్ని ఉన్నాయి. దానివల్ల కొంతమందికి తగ్గినయ్యా ఈసారి డబ్బులు పడలేదా అనేది, ఏది ఏవైనా ఎస్సీ విద్యార్థులకే పడకపోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. మరి దాన్ని షార్ట్అవుట్ చేసే పనిలో అధికారులు పడ్డారు.